హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే రొయ్యలు ములక్కాడ కర్రీ అండి. రొయ్యలు ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను, చూడండి. ముందుగా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని చీరికల కింద కట్ చేసుకుని ఇలా ఆయిల్ కాగిన తర్వాత వేసుకుని కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. కలుపుకుంటూ కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా అడుగు మాడిపోతుందండి కలుపుకుంటూ వేయించుకోకపోతే. అడుగు మాడితే కూర టేస్ట్ మారిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. ఈ రొయ్యలను కూడా ఉప్పు పసుపు వేసుకుని బాగా శుభ్రంగా కడుక్కుంటే వాసన లేకుండా బాగుంటాయండి రొయ్యలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలా అంతా రొయ్యలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకున్న తర్వాత మూత తీసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడినంత కారం వేసుకుని 1 స్పూను మసాలా పొడి వేసుకోవాలండి. ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి అండి ఇది. ఇలా మొత్తం ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ములక్కాడ ముక్కలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఇవి కూడా బాగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని నూనె తేరేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. ఈ విధంగా మగ్గబెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా దగ్గర వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుంటే నూనె తేరిపోతుందండి, దగ్గరికి కూడా వచ్చేస్తుందండి కూర. ఇది చాలా సింపుల్ పద్ధతిలో చూపించానండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తర్వాత లాస్ట్లో ఒక 5 నిమిషాల ముందు కొంచెం 1 స్పూను మసాలా పొడి వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా సిమ్లో దగ్గరికి వచ్చేస్తుందండి, చూసారు కదండి. ఈ విధంగా ఉంటుంది కూర అంతా అయిపోయాక. చాలా టేస్ట్గా ఉంటుందండి ములక్కాడ రొయ్యలు కాంబినేషన్. మీరు వండుకోండి, మీ ఇంట్లో అందరికీ ఇష్టంగా పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేస్తే అన్నంలోకి బాగుంటుందండి, మనం ఎందులో నంచుకోవాలన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. బిర్యానీలో, బగారా రైస్లో అన్నిట్లో బాగుంటుందండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.